కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. అసలు ఎవరు తల్లి నువ్వు? చిన్న పిల్లవి, పెద్దవారి మాటల్లా మాట్లాడతావు. చీకటంటే భయం లేదు. అసలు నీకింత ధైర్యం ఎలా వచ్చింది? నీకా కళ్ళు కనిపించవు, మరి ఇంట్లో జరిగే విషయాలన్నీ ముందుగానే తెలుస్తున్నాయి. ఎలా? నవ్వుతావేంటి తల్లి? చెప్పమ్మా. ఇప్పటి వరకు జరిగింది గతం, ఇకపై జరిగేది భవిష్యత్. దుష్ట శక్తులు అంతమవ్వడానికి అమ్మే శక్తిగా వస్తుంది. లోకం ఎల్లప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి, అంతా మంచే జరగాలి. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఏమండోయ్ శ్రీవారు, ఏంటి ఫిక్స్ అయిపోయావా? నేను ఫిక్స్ అయ్యాను గాని ఒక సంగతి చెప్పండి. ఏంటి సంగతి? మీ బాడీలో హీటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడొచ్చింది? ఓహ్ అదా. చూడు గులాబీ, అప్పుడు నాకు 11 ఏళ్ళు. నేను బావి దగ్గర ఎప్పట్లాగే నీళ్లు తోడుతున్నాను. అప్పుడు హై టెన్షన్ వైరు తెగి బావిలో పడింది. ఆ షాక్ నాకు కొట్టింది. నేను వెళ్లి ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాను. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యింది. అమ్మో, మీకు బంగారు పూలతో పూజ చెయ్యాలి. అదిగో బ్రహ్మీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూడు, ఎంత ముచ్చటగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దీర్ఘ సుమంగళి భవ. ఏంట్రా మందు పడట్లేదట్రా? మందు పడట్లేదట్రా? రే, నీకు మంది ఎక్కువైందిరా. అక్కడ మంది అయిపోయింది. ఆ మాంత్రికుడు ఈ విశ్వాన్ని చూస్తుంటే భయమేస్తోందిరా. అసలే నా వుడ్బీ అని కమిట్ అయ్యాను. వాడు నన్ను ఏదో ఒకటి చేయకముందే ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా. ఈ విశ్వ సాయంత్రం రూమ్ లోకి వెళ్తే తెల్లర దగ్గర రాడురా. ఆడి సంగతి మనకెందుకురా? వాడొచ్చిన పని తొందరగా అయిపోతే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు, లేదంటే మన ప్రాణాలకే ముప్పు. అవునరా, నిజమేరా. డిస్కషన్ ఆపండిరా. రే నిన్నేరా వెళ్ళి ఆ జగ్గు దగ్గర ఫుల్ బాటిల్ వాటర్ బాటిల్ తీసురా. ఓ వీడికి ఎప్పుడు మందుగోల. వెళ్తున్నాగరా, వెళ్తున్నా. మంది బాబులం మేము, మంది బాబులం. అరుంధతి గారు మీరే? జగ్గులో అప్పుడున్నారా? మాకు ఒక ఫుల్ బాటిల్ కావాలి. నేను అరుంధతిని కాదురా. నీలాంటి నీచులని వదలకూడదు. ఆ ఫామ్ హౌస్ లో ఉన్నంతసేపు నా గుండె కొట్టుకుంటుందో లేదో అర్థం కావడం లేదు. అవును, నాకు కూడా అలాగే ఉంది. పాపని ఎలాగైనా ఎందుకు చెప్పింది చేయటమేరా నీ పని. పాపను అపహరించడానికి సిద్ధంగా ఉన్నారా? అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం ఏమీ చెయ్యలేము.
అక్కడ స్వామీజీ యంత్రం ఉంది. పాపని శ్మశానానికి తీసుకొస్తే అరుంధతి శ్మశానానికి వస్తుంది కదా తండ్రి, అప్పుడు మనం అనుకుంది జరుగుతుంది. ఈ భస్మం సహాయంతో ఆ పాపను శ్మశానానికి తీసుకురండి. అలాగే. ఈలోపు నేను చెయ్యాల్సిన పని చేస్తా. వెళ్ళండి. రండి స్వామి, లోపలికి రండి. అమ్మా అరుంధతి, నిన్ను చూడటానికి స్వామి గారు వచ్చారమ్మా. నమస్తే స్వామీజీ. అమ్మా అరుంధతి, అకస్మాత్తుగా వచ్చారని ఆశ్చర్యపోతున్నావా అమ్మా? తప్పలేదమ్మా, ఉపద్రవం ముంచుకొస్తుంది. ఆపద ఈ ఇంటి చుట్టూ అగ్నిహోత్రంలా ఎగిసిపడుతుందమ్మా. ప్రమాదం పొంచి ఉన్నది. ప్రమాదమా? ఏం ప్రమాదం స్వామి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా, కానీ రాబోయేది ఆదివారం, పైగా అమావాస్య. దుష్టశక్తులు శక్తిని పుంజుకుంటాయి. అందుకే నువ్వు ఈ తాయిత్యం ధరించమ్మా. ఎలాంటి దుష్టశక్తి నీ దరిచేరదు. మీరెట్లా చెప్తే గట్లనే స్వామీజీ. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. రే అచ్చుడు, పాప ఇక్కడే ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. ఇదే మంచి టైం, కిడ్నాప్ చేసేద్దాం. నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్ టైం దొరికింది. అలా వెళ్దాం. తీ తొందరగా తీ, ఎవరిని వస్తారు. ఇది కాదు. పట్టుకు పట్టుకు. రేయ్, ఎవడ్రాది? రేయ్ రేయ్, ఆగండి. ఎవడ్రాది? రేయ్ రేయ్. అబ్బా. దినేష్, నువ్వు వెళ్ళి పని చూసుకోరా. అలాగే. రావే బాలిక, వచ్చి ఇక్కడ ఆసీనురాలుగా ఉండో. కఠోరా, నీకు కావాల్సింది నీ కొడుకు మానవ రూపమే కదా. నన్ను కాటేయడంతో ఆ కోరిక నెరవేరుతుంది. అరుంధతి అభం శుభం తెలియని మహాసాధు. తన జోలికి వెళ్లి మృత్యువుని ఆహ్వానించొద్దు. మృత్యువా? నాకా? నా వాంఛ నా కుమారుడికి మానవ రూపం మాత్రమే కాదు, అష్టదిక్పాలకులకు అధిపతిని చేసి సమస్త భూమండలానికి రారాజుగా చేయటమే. దానికి అరుంధతితో సంభోగం అనివార్యం. అయినా ఈ యజ్ఞంలో మీరిద్దరూ సమితులు కాక తప్పదే బాలిక. జగదీష్, విశ్వానిత్యాలు పాపను కిడ్నాప్ చేశారా? నేను అడగపోతే నన్ను కూడా కొట్టారా? పాపను విశ్వానిత్యాలు కిడ్నాప్ చేయడం ఏంట్రా? వాళ్ళకేంటి అవసరం? నాకేదో భయంగా ఉంది జగ్గు. పాపను వాళ్ళేమో చేస్తారేమో. భయపడకు, పాపకేం కాదులే. పాప కావాలంటే నీ భార్యని ఊరదర శ్మశానం దగ్గర తీసుకున్నామన్నారు. అప్పుడే వదులుతానన్నారు. అరుంధత్తో వాళ్ళకేం పనిరా? ఏమోరా, అవన్నీ నాకు తెలియదు.
జగ్గు ముందు వెళ్దాం పా జగ్గు. రండిరా, తొందరగా రండి. ఏమైంది అలా కంగారుగా ఉన్నారేంటమ్మా? విశ్వానిత్యులు పాపని కిడ్నాప్ చేశారంట స్వామి. అయితే ఆట చివరి దశకు చేరిందన్నమాట. నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. అమ్మా అరుంధతి, చేతికి ఆ తాయెత్తేంటమ్మా? గిది మొన్న మీరిచ్చిందే కదా స్వామీజీ. నేనా? మొన్ననా? 2 రోజుల క్రితం నేను ఆ కాలభైరవుని దర్శించుకోవడానికి పెంచెలుకొని వెళ్ళానమ్మా. ఏంటి ఆ రోజు మీరు రాలేదా? ఎవరొచ్చినట్టు? అర్థమైంది. ముందు ఆ తాయెత్తు తీసి పడేయమ్మా. ఇదిగో ఈ గంగాజలాన్ని తీసుకెళ్లి ఆ పాప మీద జల్లుతూ ఉండు. మిగతా పని ఆ మహాతల్లే చూసుకుంటుంది. నేను వెళ్ళి ఆశ్రమంలో మీ రక్షణ కోసం మహాయజ్ఞం చేస్తాను. పదండి వెళ్దాం. అరుంధతి, వద్దునందిని నన్ను క్షమించు. వద్దునందిని నన్ను క్షమించు. చిన్న పాపని కూడా జాలేదారా? నన్ను క్షమించు, క్షమించు, నన్ను క్షమించు నందిని. ఈ రోజు నీకు చావు తప్పదురా, తప్పదురా. ఏంటి అరుంధతి ఇలా బిహేవ్ చేస్తుంది? విశ్వా, ఘడియలు ఆసన్నమైనాయిరా. వెళ్ళి ఆ బాలికను కాటేయ్. విశ్వా, బలి బలిరా. విశ్వా, వచ్చింది చూడరా, సంభోగం కాడించరా. ఎవరు నువ్వు? ఇప్పుడు అర్థమైందా నేనెవరో? నేనెవరో? నాకు నిత్య కావాలి. నందిని, ఇక నీ పగ తీరింది కదా. ఏ శరీరంలోకి ప్రవేశించలేవో. వెళ్ళిపో. విశ్వా, నీ పని సంపూర్ణంగా పూర్తి చేయి. ఇక నేను యజ్ఞం చేస్తాను.
అమ్మా అమ్మా అరుంధతి అమ్మా అరుంధతి అరుంధతి అమ్మా అమ్మా అబ్బా అమ్మా అరుంధతి బ్రహ్మి నిన్నే ఆ కార్ దగ్గరికి వెళ్ళి గంగ జలం తీసుకురా, తీసుకొచ్చి పాప మీద జల్లు. సచ్చిదానందరూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ పుణ్యరూపిణి సర్వోపాధి సదా శివ సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండలరూపిణి మాయా మధుమతి గుణ్యకారాధ్య కోమలాంగి గురుప్రియా స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి